ఇప్పుడు ఏం చేయాలి ఈ నోటీస్ వచ్చాక? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఆ నోటీస్ నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందా లేదా చూసుకోవాలి. సైబర్ క్రైమ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సెకండ్ది, అసలు ఏ నోటీస్ వచ్చింది మనకి? సో ఏఐఎస్ లో ఉన్న మిస్ మ్యాచ్ వల్ల నోటీస్ వచ్చిందా, డిఫెక్టివ్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల నోటీస్ వచ్చిందా, లేకపోతే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ మనం చేయడం వల్ల నోటీస్ వచ్చిందా, అసలు ఐటీఆర్ ఫైలే చేయలేదు అందుకని నోటీస్ వచ్చిందా, లేకపోతే యాక్చువల్లీ స్క్రూటినీ నోటీస్ వచ్చిందా? సో అలా రకరకాల నోటీసులు ఉంటే మనకు వచ్చిన నోటీస్కి తగ్గట్టుగా మనం రిప్లై పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అసలు ఆ నోటీస్ ఎందుకు వచ్చిందో ఐడెంటిఫై చేయాలి. తర్వాత గ్యాదర్ ఆల్ ద ప్రూఫ్స్. మీ దగ్గర ఉన్న జెన్యూన్ ప్రూఫ్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా ఫైల్ చేయాలి చాలా మందికి తెలియదు. కాబట్టి ఒక ప్రొఫెషనల్ అడ్వైజ్ అయితే తీసుకోవాలి. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ 31st December. నా మెయిల్ ఐడి ఇక్కడ ఇస్తాను ఎండ్ లో. ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఐటీఆర్ ఫైలింగ్స్ లో లేకపోతే ఏదైనా డౌట్ ఉన్నా కూడా యూ కెన్ రైట్ టు మీ. అండ్ ఆల్సో నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కింద మెన్షన్ చేస్తాను. డూ చెక్ ఇట్ అవుట్.